ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు రోజు రోజుకి మారుతున్నాయి. 1,80,000 వరకు ఎగబాకినటువంటి ధర యుద్ధం నేపథ్యంలో 30,000కు పైగా దిగిరావడం చూసాం. దీంతో 1,00,000 వరకు వచ్చేస్తుంది తులం బంగారం అనేసి చాలా వార్తలే వచ్చాయి. కానీ డాలర్ స్ట్రాంగ్ అవ్వడంతో మళ్ళీ బంగారం ధరలు పుంజుకోవడం అయితే చూస్తున్నాం. అంటే మళ్ళీ రైజ్ అవుతున్నాయి. అంటే గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి అంటే మార్చ్ 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 1 వరకు హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది 1 గ్రామ్ గోల్డ్ ఒకసారి చార్ట్ చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి మార్చ్ 23వ తారీఖున 24 క్యారెట్లు 268 రూపాయలు తగ్గి 14,329 ఉంది గ్రామ్. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 245 రూపాయలు తగ్గి 13,135 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 24వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 38 రూపాయలు తగ్గి 14,291 ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 13,100కు రావడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 25వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 376 రూపాయలు పెరిగి 14,667కు చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 345 రూపాయలు పెరిగి 13,445లో ఉంది. ఇంకా మార్చ్ 26వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 212 రూపాయలు తగ్గి 14,455లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 195 రూపాయలు తగ్గి 13,250లో ఉండడం అయితే చూస్తున్నాం. ఇంకా మార్చ్ 27వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 103 రూపాయలు పెరిగి గ్రామ్కి 14,558కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 95 రూపాయలు పెరిగి 13,345లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 28వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 251 రూపాయలు పెరిగి 14,809కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 230 రూపాయలు పెరిగి 13,575లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 29వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉండి గ్రామ్ 24 క్యారెట్స్ 14,809లో ఉంది. 22 క్యారెట్స్ 13,575కి రావడం అయితే చూస్తున్నాం. మార్చ్ 30వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 17 రూపాయలు పెరిగి 14,826కు చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 15 రూపాయలు పెరిగి 13,590లో రావడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 31 అంటే మార్చ్ ఎండింగ్ వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 125 రూపాయలు పెరిగి 14,951లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 115 రూపాయలు పెరిగి 13,705లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 197 రూపాయలు గ్రామ్కి పెరిగి 15,148కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 180 రూపాయలు పెరిగి 13,885కి రావడం అయితే చూస్తున్నాం. అంటే బుధవారం చూసుకుంటే గనక 24 క్యారెట్స్ 15,148లో ఉంది గ్రామ్. ఇంకా 22 క్యారెట్స్ 13,885కి అయితే చేరుకోవడం చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా చూసుకుంటే మార్చి 23వ తారీఖున 24 క్యారెట్లు 1 గ్రామ్ వచ్చేసి 14,329 ఉంటే ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటప్పటికి గ్రామ్ 15,148కి రావడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్ మార్చి 23వ తారీఖున 13,135 రూపాయలు ఉంటే ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటప్పటికి 13,885కి రావడం అయితే చూస్తున్నాం. అంటే మళ్ళీ బంగారం ధరలు రైజ్ అవడం అయితే చూస్తున్నాం. ఒకరోజు పెరిగితే బాగా పెరిగిపోతున్నాయి, లేదంటే మళ్ళీ బాగా తగ్గిపోవడం అయితే చూస్తున్నాం. సో గత 10 రోజులకు సంబంధించి బంగారం అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే ఈ రోజు వెండి ధర 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. గత 3 రోజులుగా అంటే మార్చి 29, 30, 31 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 2,50,000లో ఉండడం అయితే చూసాం. మరి ఈ రోజు ఒకేసారి 15,000 పెరిగి కిలోకి 2,65,000కి చేరుకుంది. మరి గత 10 రోజులుగా అంటే మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 kg సిల్వర్ ఎలా ఉంది చూద్దాము. మార్చి 23 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి 2,500 ఉంది. 100 గ్రాములు 25,000. ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000 ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 24 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా మార్చి 25వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000. ఇంకా కిలో వెండి 10,000 పెరిగి కిలోకి 2,60,000లో రావడం అయితే చూస్తున్నాం. అంటే మార్చి 25వ తారీఖున కిలో వెండి 2,60,000లో ఉంది. ఇంకా మార్చి 26వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,600,
100 గ్రాములు 26,000. ఇంకా 1 కేజీ అయితే ఎటువంటి మార్పు లేదు, 2,60,000 ఉంది. అంటే 25, 26 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 2,60,000 ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 27 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500. ఇంకా కిలో వెండి అయితే 15,000 తగ్గి 2,45,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 28 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో అయితే 5,000 పెరిగి 2,50,000 అయితే వచ్చింది మళ్ళీ. అంటే మార్చి 27 తారీఖు 2,45,000 ఉంది కిలో వెండి. 28 తారీఖు వచ్చేటప్పటికి 2,50,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 29 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో వెండి 2,50,000, ఎటువంటి మార్పు లేదు. మార్చి 30 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500. ఇంకా కిలో వెండి 5,000 పెరిగి కిలోకి 2,55,000 ఉంది. ఇంకా మార్చ్ 31 మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో వెండి కిలోకి 5,000 తగ్గి 2,50,000 ఉంది. అంటే మార్చి 30 2,55,000 ఉంది, మార్చి 31 దాని 2,50,000 ఉంది. అంటే ఒక రోజు తగ్గుతుంది, ఒక రోజు పెరుగుతుంది. ఇంకా ఏప్రిల్ 1 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. ఇంకా కిలో వెండి అయితే 15,000 పెరిగి 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే ఏప్రిల్ 1 తారీఖుని కిలో వెండి 15,000 పెరిగి 2,65,000 ఉంది. ఇంకా మార్చి 23 తారీఖుని చూసుకుంటే కిలో వెండి 2,50,000 ఉంది. ఇంకా ఏప్రిల్ 1 తారీఖు వచ్చేటప్పుడు 2,65,000 రావడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా బంగారం వెండి ధరలు మళ్ళీ అయితే రైజ్ అవడం అయితే స్టార్ట్ అయ్యాయి, కొంచెం తగ్గాయి. ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం అని రిలాక్స్ అవుతున్నటువంటి ఈ టైంలో మళ్ళీ ఇట్లా రైజ్ అవడం అనేది కొంచెం షాక్ అని అనుకోవాలి. మహిళలకి ముఖ్యంగా అయితే ఇది కొంచెం నిరాశ అనుకోవాలి. సో ఏది ఏమైనా బంగారం ధరలు రోజు రోజుకి మారుతున్నాయి, ఒక రోజు పెరుగుతున్నాయి, ఒక రోజు తగ్గుతున్నాయి. పెరిగితే విపరీతంగా పెరిగిపోవడం, తగ్గితే మళ్ళీ అదే మీద తగ్గడం కూడా చూస్తున్నాం. సో గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఏవైతే చార్ట్లో మనం ఈ రేట్స్ చూసాం ఇవన్నీ కూడా TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. ఇంకా మీకు విత్ GSTతో కావాలి, ఎగ్జాక్ట్గా అవి హాల్ మార్క్ ఇవన్నీ చూసుకొని మీరు కొనాలి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కు సంప్రదించాలని అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.